अथ मन्त्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ విజ్ఞానవాద కౌముదిలో 27వ అభ్యాసం వరకు మనం చెప్పుకున్నాము. అందులో తెలుగు వాక్యాలకు సంస్కృత సమాధానాలు కూడా మనం చూసాము. ఈరోజు 28వ అభ్యాసం మనం ప్రారంభించుకుందాం. నీట్గా రాసుకోండి. అభ్యాసం 28. అభ్యాసం 28 శబ్దకోశం నీట్గా రాసుకోండి. అందులో మొట్టమొదటి శబ్దకోశం హెడింగ్ పెట్టుకున్నదా? శబ్దకోశం హెడింగ్ పెట్టిన తర్వాత శబ్దకోశ దాంట్లో సంఖ్య మనం గతంలో చెప్పిన పాఠం కంటే ఇప్పుడు ఎన్ని శబ్దకోశంలో శబ్దాల మహోదయ సంఖ్య ఎన్ని? శబ్దకోశ రాలేదు, ఇక్కడ సంస్కృత బనావా వచ్చింది. ఓ, సంస్కృత బనావా వచ్చిందా? పేజీ మారింది. ఓకే, ఇది అయిపోయింది. మనకు పేజ్ నెంబర్ ఇంకోటి కావాలి. ఇది పాతది వచ్చింది. 28వ అభ్యాసంలో మిష్టాన్నం అలా వస్తుంది. నేను చూస్తాను, పంపిస్తాను. మిష్టాన్నం మొట్టమొదటి శబ్దం ముందుగా రాసుకున్న శబ్దకోశ హెడింగ్ పెట్టిన తర్వాత 675 + 25. 675 ప్లస్ అడుగుతాను. అడిగి నేను తప్ప నేను గొప్పలు ఇచ్చేస్తాను. మహోదయ పేజీ అభ్యాసం 27 వచ్చింది. 28 రావాలా? ఓకే అండి, ఓకే, పంపిస్తాను. పెడుతున్నాను మహోదయ, పంపిస్తున్నాను. అస్తు మహోదయ పంపించాను మహోదయ. అస్తు, ధన్యవాదः. అస్తు, పంపించారు నాగమణి గారు. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఓకే అండి. అస్తు, శబ్దకోశ వచ్చేసి 650 + లేదు 25 మహోదయ, మళ్ళీ మొత్తం. అదే వచ్చింది మహోదయ, సారీ. మళ్ళీ అదే వచ్చిందా? అస్తు, సారీ మహోదయ. 675 + 25 రాసుకోండి. 675 + 25 మొత్తం 700 శబ్దాలు 28వ అభ్యాసం వరకు అయ్యాయి మీకు. 675 + 25 అస్తు. అందులో కాబిందు రాసుకోండి. శబ్దకోశ హెడింగ్ పెట్టుకోండి. శబ్దకోశ శబ్దకోశ ఆ శబ్దకోశంలో మొట్టమొదటిది కాబిందు కాబట్టి అందులో మొట్టమొదటి శబ్దం చూడండి.
మిష్టాన్నం. सर्वे म्यूट करोतु महोदय. అందరూ మ్యూట్ చేసుకోండి దయచేసి, ఎందుకంటే మీ మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు. మహోదయ బయట ఉన్నారు కదా, వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఓకే అండి. కనిపిస్తుందండి ఇప్పుడు? మహోదయ. ఇప్పుడు కనిపిస్తుంది మహోదయ. ఓకే అండి. అస్తు ప్రకృతం ఉంచుదామా రాసుకుని మొట్టమొదటి శబ్దం సారీ మహోదయ, వచ్చింది. తప్పు పంపించాను. 27 వచ్చింది మోదయ. 28 ఇప్పుడు వచ్చింది 28. వస్తుందండి. వస్తుంది కన్నడ. సారీ మహోదయ. రాసుకోండి. ఇప్పుడు ఆచార్య చెప్పింది కరెక్ట్. ఇది కరెక్టే. చూడండి, మొట్టమొదటి శబ్దం రాసుకుని మిష్టాన్నం. మిష్టాన్నం. మిష్టాన్నం అంటే మిఠాయి, స్వీట్. మన ఏదైనా రాసుకోండి. మిష్ట అంటే మధుర పదార్థము తెలుగులో. మిష్టాన్నం అంటే మధుర పదార్థము. రెండోది కాందవికః. కాందవికః. కాందవికః అంటే హల్వాయి. హల్వా అంటే హల్వా చేసేటువంటి వాడు, హల్వా చేసేవాడు. ఇట్లా హల్వాయి అంటే మొత్తం అక్కడ మధుర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేవాడిని హల్వాయి అంటామంట. అంటే అన్ని మధుర పదార్థాలు చేసి, ఇప్పుడు మేము బేకరీలు ఉన్నాయి కదా, దాంట్లో అన్ని మధుర పదార్థాలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల పిండి పదార్థాలతో ఉంటాయి. అతన్ని ఇక్కడ హల్వాయి శబ్దం చెప్పుకుంటాం. అంటే మధుర పదార్థాలు చేసేవాడు అని రాసుకోండి. కాందవికః అంటే మధుర పదార్థాలు చేసేవాడు. అస్తు. నెక్స్ట్ మూడో పదం మోదకః. మోదకః అంటే లడ్డు. ఆ మిఠాయి వ్యాపారి. ఇక్కడ వ్యాపారం రాదు, మళ్ళా అక్కడ చేసేవాడు అంతే, వ్యాపారి అనే అర్థం రాదు. హల్వాయి అంటే ఇక్కడ చేసేవాడు అంతే, కింద వర్క్ చేసేవాడు, సేవ చేసేవాడు, అది మాత్రం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోదకః. మోదకః అంటే లడ్డు. మోదకః అంటే లడ్డు. మోదకః అంటే లడ్డు. నెక్స్ట్ వచ్చేసి పూపః. పూపః అంటే పువ్వ అంటే అటుకులు. పూపః అంటే అటుకులు. పూపః అంటే అటుకులు. పూపః అంటే అటుకులు.
పూపహ అంటే అటుకులు. నెక్స్ట్ అపూపహ. అపూపహ అంటే మాల్పోవా. దీన్ని మనం ఏమంటే నెయ్యితో చేస్తాం. అంటే పిండిని పాలతో ఆ బాగా మెత్తగా పిసికి దాంట్లో అనేక అరటిపండు ఇలా వేసి చేస్తారు అనమాట. నెయ్యితో చేస్తారు. మాల్పోవా. మాల్పూరి అంటారా? ఏంటండి? మాల్పూరి. మాల్పూరి. ఓకే, అది ఏదంటే మాల్పువా అంటే మోదయ అది మినప్పిండితోనూ గోధుమ పిండితోనూ పూరీలు చేసి పాలల్లో గాని ఆ క్రీమ్ గా ఉంటుంది చూడండి, అందులో వేస్తారు మోదయ. అదే మొత్తానికి పాలతో మన నీళ్ళతో పిండి ఇది చేయకుండా పాలతో చేస్తామంట. ఓకేనా? ఓకే, అప్పాలు అంటారు. అప్పాలను రాసుకోలేదు, మాలపోవా అని రాసుకోండి, పర్వాలేదు. అపూపహ ఇక్కడ అమ్ముతూ ఉంటుంది. అక్కడ తక్కువ చేసుకోలేదు. మొత్తం నెయ్యితో చేస్తామట. అది పిండి పాలతో పిసికేస్తామట. అపూపహ, మాలపువ. నెక్స్ట్ కుండలి. కుండలి శబ్దం అని స్త్రీలింగం పెట్టుకుని బ్రాకెట్ లో. కుండలి శబ్దకి కాదాంతం. కుండలి స్త్రీలింగం అనమాట. బ్రాకెట్. దీని యొక్క అర్థం కుండలి అంటే జిలేబీ. కుండలి కుండల ఆకారంలో ఉంటుంది కదా, అందుకే జిలేబీ. కుండలి అంటే జిలేబీ. నెక్స్ట్ జిలేబీ. అవునండి, జిలేబీ. కుండలి అంటే జిలేబీ. నెక్స్ట్ అమృతి. అమృతి ఇది స్త్రీలింగ శబ్దం. అమృతి అంటే ఇది స్త్రీలింగ శబ్దం. ఇమారతి. అమృతి తిరిగి కాదు, ఇది స్త్రీలింగ శబ్దము. ఇమారతి. ఇమారతి. నెక్స్ట్ హైమి. ఇమరతి అంటే ఏంటి మహోదయ? ఏంటండి? ఇమరతి అంటే ఏంటి మహోదయ? ఇమరతి ఇది కూడా స్వీట్ మధుర పదార్థం. ఇమరతి అస్తు అంటే మహోదయ. ఒక మధుర పదార్థం పేరే. అస్తు మహోదయ. ఏదైనా మధుర పదార్థం రాసుకోండి. దాని స్వీట్లు ఎన్నో రకాలు ఉంటాయి. దీంట్లో అమృతి, ఇమరతి అంటున్నారు. తెలుగులో దానికి పూర్తి అనువాదం ఇదండి. మధుర పదార్థం మొత్తానికి స్వీట్ లో ఒక రకం అనుకోండి ఇప్పటికి అమృతి. నెక్స్ట్ హైమి. హైమి అంటే బర్ఫీ. హైమి ఇది స్త్రీలింగ శబ్దం, తిరిగి కాదాంతం కాడి. హైమి బ్రాకెట్ స్త్రీలింగం పెట్టుకోండి. బ్రాకెట్ పెట్టుకున్న తర్వాత దాని యొక్క మీనింగ్ బర్ఫీ. బర్ఫీ. నెక్స్ట్ పిండహ. పిండహ. పిండహ అంటే పేడ. పేడ అంటే కదా మధుర పదార్థాలు మనకు. ఇది పాలకోవలాగా. పేడ అంటే పాలకోవలాగా ఉంటుంది. పిండ అంటే పాలకోవ రాసుకోండి. మోదయ పాలకోవ. ఇమ్రతి అంటే జాంగ్రీ మోదయ. జాంగిరి. జాంగిరి రాసుకోండి. ఇమరతి అలాగే ఉంటుంది. జాంగిరి, జిలేబీ, జాంగిరి దాదాపు ఒకే రకంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పిండ అంటే అది మనకు చెప్పేది పాలకోవా, పేడ. కౌష్మాండం. కౌష్మాండం అంటే ఇది బూడిద గుమ్మడికాయ హల్వా. బూడిద గుమ్మడికాయ పేట మహోదయ. ఆగ్రా వైపు అమ్ముతుంటాడు పేట అని చెప్పాము. మథురాపేట అమ్ముతూ ఉంటది. అంటే మనకు గుమ్మడికాయని బాగా చీని యొక్క పంచదార యొక్క పాకులను వేసి చేస్తుంటారు అన్నమాట. గుమ్మడికాయ అనుకుంటాను గుమ్మడికాయ పేట రాసుకోండి. అయితే చేసిన హల్వా అంతే. గుమ్మడికాయ పేట రాసుకోండి, అంటే మిఠాయి. మహోదయ గుమ్మడికాయ కూడా కౌష్మాండం అనే అంటాం కదా మహోదయ. తెలుగులో కౌష్మాండం కదా, మన తెలుగు సమాజం కౌష్మాండం అంటే సంస్కృతంలో అంటారు. అంటే ఈ పేట వచ్చేసి ఎర్ర గుమ్మడికాయతో చెయ్యరు మహోదయ, బూడిద గుమ్మడికాయతోనే చేస్తారు పేట. అస్తు ఏదైనా కానీ మొత్తానికి అయితే మీకు తెలిసింది కదా. బూడిద గుమ్మడికాయ అని కాకుండా గుమ్మడికాయ పేట అనేది రాసుకోండి. మధుర పదార్థం రాసుకోండి. ఈ గుమ్మడికాయతో కూడా చేస్తారు.
నేను ఆ తీగ ముడికేతో కూడా చేస్తున్నారు. చేస్తారు అవునా అన్నిటితో అమ్మా, చేస్తారు. సరే అమ్మా, సేవుతో అలాగే అమ్మా, చేస్తున్నారు, అలాగే, ఓకే. సేవుతో చేస్తున్న ఉసిరికాయతో చేస్తున్నారు, అంటే రకరకాలు అంటే చేస్తున్నారు. ఆగ్రాలో అమ్మేది మాత్రం ఈ బూడిద గుమ్మడికాయతో అమ్ముతారు మహోదయ. ఆగ్రా, ఢిల్లీ ఆ వైపు అంతా మథుర. ఇప్పుడు ఆ, అన్నిటితోటి చెప్తూ ఉంటారు, చేసేస్తున్నారు మనకు అదే అని హల్వా. చెప్పలేం కదా. అది ఏదైనా ఉండొచ్చు, మొత్తానికైతే అది ఉసి ప్రజాతికి సంబంధించింది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయి. మొత్తానికైతే పాకంలో వేసి తీయాల్సింది కాబట్టి అని పెద్ద కనిపించాం అనమాట. అంటే అది కూడా చేయొచ్చు నాకు తెలిసి. దాంట్లో పదార్థంలో ఏమైనా తేడా వస్తుందేమో అయితే నాకు అనిపించదు రెండిట్లో, దేంతో నేను దాంతో నీకు చేసిన. డబ్బులు ఎన్ని కావస్తే అన్ని ఇస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు వెళ్ళు. డబ్బులు నీకు నేను ఇస్తాను, నీకు కావాలి నువ్వు వెళ్ళు. నెక్స్ట్ చూసుకోండి, దుగ్ధ పూపిక. గులాబ్ జామ్ అంటే గులాబ్ జామ్ లో ఎక్కువ పాలతో చేస్తాం. దుగ్ధ పూపిక గులాబ్ జామున్. దుగ్ధ పూపిక, దుగ్ధ పూపిక, దుగ్ధ పూపిక. రసగోళ, రసగుల్లా. గులాబ్ జామున్ ఇది దాదాపు ఎక్కువ ఇండ్లలో చేసుకుంటారు గులాబ్ జామున్ ఎవరైనా కూడా. రసగోళ, రసగోళ ఇది కూడా రసమలై అంటామంట. రసమలై అంటే అక్కడ ఇది కూడా పాలతో ఉంటుందన్నమాట, ఎక్కువగా రసంతో యుక్తమై ఉంటుంది మధురంగా. రసమలై రసమలై వేరు మహోదయ, అది రసగుల్ల రసగోళ వేరు. అంటే రసగుల్లా. రసగుల్లా మనకు లోకంలో ఇక్కడ రూఢి అయిపోయింది కదా, అది రసగుల్లా అని చెప్పి. అటు ఆదిలాబాద్ సైడ్ ఎక్కువ చేస్తాను మహోదయ. జీ జీ జీ. నెక్స్ట్ శర్కర పాల. శర్కర పాల, శర్కర పాల. చక్కెర అంటే మనం పంచదారతో చేసేటువంటి మనం ఇది శనగ పట్టి ఉంటుంది కదా, చలికాలం అమ్ముతూ ఉంటారు అలాగా. పానీయ పప్పు అనేది అంటుంటారు కదా బయట అమ్మే వాళ్ళు, రబడి లాగా ఉంటుంది అన్నమాట. అది చక్కెర పార అంటే పప్పులతో చేసేది, పప్పులను పాకంలో వేసి చేస్తూ ఉంటుంది అన్నమాట. శర్కర అంటే మనం బెల్లం చూసినంత అంటే చేయొచ్చు, చిక్కీలు మామూలుగా అనొచ్చా సార్? చిక్కీ అనొచ్చా? చెక్కి, చెక్కి లాంటిది అనమాట. చెక్కి మనం వేరుశనగుళ్ళతో చేసుకుంటాము, అలాగే వీటితో చేస్తుంటాం అన్నమాట. బూందీ చిక్కీ, బూందీతో చేస్తారు. జీ శర్కర పాలన చేసుకుంటే పంచదార చెక్కి రాసుకోండి. మధు మధుమంఠ, మధుమంఠ, మధుమంఠ. మధుమంఠ. బాలుషాహి అంటే బాదుషా అంటాం కదా, అది మన కర్జికాయ లాగా ఉంటుంది బాదుషా. మధుమంఠ, మధుమంఠ, బాలుషాహి. మహోదయ కోవా కజ్జికాయనా మహోదయ? కోవా కజ్జికాయ, దాంట్లో రకరకాల ఒక్కొక్క రకం చేస్తుంటారు. మొత్తం బాదుషా అని అంటామంట మొత్తం. నెక్స్ట్ సంయావ, సంయావ, గుజియా. అది మీకే తెలియాలి, గుజియా, గుజియా. సంయావ గుజియా అంటే హిందీలో కూడా ఏమంటారు తెలియదు నాకు కూడా. కజ్జికాయలండి. కజ్జికాయలేనా? కజ్జికాయ రాసేయండి సంయావ అంటే. దీంట్లో చాలా రకాలు వచ్చేసి బయట కూడా చాలా అమ్ముతూ ఉంటారు, చిన్నగా పెద్దగా పెట్టేసి కొన్ని కొబ్బరితోటి చేస్తూ ఉంటారు. మరి కొబ్బరి తుడుము బట్టి అది చక్కెరతో కలిపినప్పుడు మధ్యలో పెట్టి చేస్తుంటారు అనమాట. అస్తు నెక్స్ట్
అంటే కర్జికాయలు సంతానిక అంటాం సార్, కొబ్బరి పప్పుల పొడి కలిపి ఆ పెడతారు అది. కొబ్బరి పప్పులు పడుతూ పెడుతూ ఉంటుంది అంటే అన్నమాట. అది ఒక్కొక్క రకం అది చేసి కుడుముల్లా కాకుండా కొద్దిగా హార్ష్ గా ఉంటుంది అది. జీ బిల్కుల్ కరెక్ట్. సంతానిక మలాయి అంట. సంతానిక అంటే మలాయి అంటే మీగడ. సంతానిక అంటే మీగడ. మహోదయ సంతానిక బాసుంది అంటే మీగడ. బాసుండేనా మహోదయ? ఆ? బాసుంది అని మీగడతోనే స్వీట్ చేస్తారు మహోదయ. ఓ, మీగడతో చేస్తుందా? ఓకే. ఉత్త మీగడతోనే చేస్తారు మహోదయ బాసుంది అని. అయితే అదా మీగడ మహోదయ? రబడి అది కూర్చిక. కూర్చిక అంటే బాసుంది అమ్మా. ఇవన్నీ ఎందుకంటే కొత్త పదాలు మనం ప్రయోగాలు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన మలాయి అంటే మలాయితో చేసినటువంటి అంటే మీగడతో చేసినటువంటి మధుర పదార్థం వేసుకున్నాం. మీగడ మీగడతో చేసేది యుక్తమైన బాసుంది మధుర మహోదయ. పదార్థం. అవును, కూర్చిక ఆ, అంటే బాసంది. ఓకే. ఓకే. ఆ పదాల మీద చూసి రాసుకోండి. మీకు అంటే ఒక పదార్థం అని తెలుస్తుంది కదా, మనకి దీనికి రాసేవండి. ఓకేనా? దాంట్లో ముఖ్యమైన ఆ పదార్థం ఏది మనం కలుపుతున్నాం చూస్తున్నాం. మలాయి అంటే మీగడతో సంబంధించినటువంటి మధుర పదార్థం, దానికి సంబంధించిన అన్ని ఇవి తీసేసుకుంటాము. నెక్స్ట్ కూర్చిక అంటే రబడి ఇచ్చారు ఇక్కడ. కూర్చిక మీరు చాలాసేపు అని చెప్పిన రబడి. కూర్చిక అంటే రబడి. నెక్స్ట్ కళాకంద. కలకంద అంటుంటది ఎక్కువ, ఇది కూడా ప్రసిద్ధమే. కళాకంద అంటే కలకంద. కళాకాండ్ మహోదయ. ఆ కళాకంద. కళాకాండ్. కళాకంద కళాకంద అంటే కలకండ అంటాం కదా, దాంతో అలా చేసింది. అది కూడా కలకండ మనం గట్టి కట్ట. కాకపోతే కళాకాండ్ అని పాలతోనే వస్తుంది కదా మహోదయ. కళాకాండ్ పాలతోటే చేస్తారు మహోదయ. ఓకే అండి. అయితే కళాకాండ్ అంటారు మహోదయ. ఇవన్నీ మీరు మిఠాయి దుకాణాలకు వెళ్తే మనకు తెలుస్తాయి. ఇది ఏ పేరు పెట్టి తెలుగు వాళ్ళ మిఠాయి దుకాణం మస్తు. ఓకే అండి. అయితే మీకు అదే విధంగా రాసుకోండి, కళాకంద అని చెప్పి. నెక్స్ట్ పరుపటి. పప్పడి అంట. పరుపటి అంటే అది మనం ఇది చెప్పుకునే పాపడి అని చెప్పి, అది కాదు. పరుపటి అంటే పప్పడి అంటే మన ఇది సోన్ పాపిడి అంట కదా, పాపిడి అది. అప్పడాలు మహోదయ. నేనే అప్పుడే కదా, సోన్ పాపిడి. సోన్ పాపిడి. సోంపాపిడి. పాపిడి పట్పట. పాపిడి అని ఇచ్చారు కదా హిందీలో. బాగుంది. మహోదయ పర్పటి అంటే అప్పడం అమ్మ. పరుపట్టి అంటే అప్పడం. నేను పరుపట్టి అంటే అప్పడం కాదు, ఇది సోంపాపిడి మనకు మహోదయ. పాపిడి. సోంపాపిడి అని వచ్చింది. సోన్ ఓకే. పాపిడి. సోన్ పాపిడి. నెక్స్ట్ ఘృతపూర. గేవర్. ఘృతపూర ఇది కూడా ఎక్కువగా అక్కడ అమ్ముతూ ఉంటుందండి. ఉత్తర భారతదేశంలో ఎక్కువ అమ్ముతుంటది. బాదాం పూరి గేవర్ అనొచ్చా అంటారు. సార్? బాదాం పూరి బాదం అంటారు సార్. దీన్ని గేవర్నా ఎందుకంటే అది స్వీట్ తో ఉంటుంది. పూరి అంటే స్వీట్ మామూలుగా ఉంటుంది కొంచెం. అది నెయ్యిలో దాన్ని వేసి చేసి పెడతారు. స్వీట్ చేస్తుంది అన్నమాట. చక్కెర పాకంలో కలుపుతారు. మన ఇటువైపు చాలా తక్కువ ఇది చేయడము, గేవర్ మాత్రం. మిగతా చేస్తూ ఉంటది కానీ గేవర్ చాలా తక్కువ. అంటే పెద్ద పెద్ద దుకాణాలు అమ్ముతారు అనుకో, కానీ సహజంగా ఇది మహోదయ ఎందుకంటే గేవర్ అనేది ఎక్కువగా ఏంటండి భేల్పూరి అంటారు చూడండి, అదే ఏంటండి భేల్పూరి. బేల్పూరి కాదండి. అంటే ఆ బేల్పూరి బేల్పూరి బాగా కారంగా కఠోరంగా ఉంటుందండి. బాగా ఇది ఇదిగా స్వీట్ ఉంటుంది. ఐటమ్ అండి. ఇది లేదండి, భేల్పూరి కారం. స్వీట్ ఐటమ్ ఓహో. ఇది బాగానే ఉంటుంది. అంటే ఇది గోధుమ
తో గోధుమ నూకలాగా తో చేస్తారు అనుకుంటాను కొంచెం. తినటానికి కూడా కొంచెం అంత ములాయంగా ఉండదు, మెత్తగా ఉండదు, అలా ఉండదు అన్నమాట. అది పీస్ లాగా మనకు ఏదో కేక్ పీసులు ఇస్తాం కదా, మైదా అలా మైదా కట్ చేసి పిండి కూడా ఇస్తారు. కలుపుతారు సార్ దీంట్లో. ఆ, మైదా అది పిండి కూడా కూడా కలిపి జీ. చేసి పెడతారు. అది బాగుంటుంది సార్, కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది సార్. జీ బెక్క ఎక్కువ చెప్తుంటుంది అన్నమాట. సరే గేవ రాసుకున్న ఇంకా తెలుగు పదం ఉంటే మీరు రాయండి, అది ఏమంటారా దాన్ని బట్టి. ప్రస్తుతం గేవ రాసుకోండి, తెలుగు పదం మనకు డిక్షనరీ చూసి తెలిస్తే దాన్ని రాసుకుందాం. ఘృతపూర, అలాగే మధుశీర్ష, మధు శీర్ష ఖాజా. మధు శీర్ష అంటే ఖాజా. మధు శీర్ష అంటే ఖాజా. మధు శీర్ష ఖాజా. ఇప్పుడు పొడవుగా ఉంటాయి, మీకు తెలిసి ఉంటాయి ఖాజాలు. ఖాజా. మిష్టపాక, మురబ్బ. మురబ్బ అంటే ఇది బేల్ మురబ్బ ఉండొచ్చు, మీరు ఎవరు అన్నారు అలా చేస్తున్నాం. అది శౌక మురబ్బు పెడితే బేల్ మురబ్బ కూడా ఎలా ఉంటాయండి. ఇది మటుకు మిష్టపాక అంటే మురబ్బ ఏదైనా తీసుకోవచ్చు. ఉసిరికాయ పెట్టచ్చు, లేదంటే బేల్ అల్లంతో అంటే కూడా మహోదయ అల్లం మురబ్బా అని కూడా చేస్తారు. అల్లం మురబ్బ ఇలాగ చాలా పెట్టుకుంటాం. ఇంకోటి మనకి ఇది మనం శివుడి దగ్గర పెడతాం కదా, అది కాయ ఏమిటి, బేల్ అంటారు దాన్ని తెలుగులో, హిందీలో మారడి మురబ్బ, మారడికాయ అంటారు. బిల్వం బిల్వ బిల్వకాయ మారేడుకాయ బిల్వ మారేడుకాయ. వస్తుంది కదా, మారేడుకాయ, మారేడు పండు. అలాగే వాతాశ. వాతాశ, బతాష. ఇవి మనకి ఎక్కువ గుడి మందిరాల దగ్గర దొరుకుతుంటాయి. బతాష అంటే పంచదార వైట్ గా అమ్ముతుంటారు రకరకాల బొమ్మలతో రూపంలో, మనకి చిన్నగా. బతాస అంటే బతాష. బయట మనకు ఇప్పుడు గుండ్లు కూడా అమ్ముతుంటాయి. ఇప్పుడు అయోధ్యలో అవి ప్రసాదం పెడుతున్నారు, చిన్న తెల్లవి గుండ్లు ఉంటాయి కదా, అలా పెడుతూ ఉంటుంది అన్నమాట. అదే దానికి కొంచెం పంచదార గుళ్ళు అంటే మొత్తం తెల్ల వైట్ లోనే ఉంటుంది, పంచదార చేస్తారు. పంచదార పాకం అనుకోండి. పంచదార చిలకలండి, చిలకలు. పంచదార చిలికలు అంటే రకరకాలు చేస్తారు బొమ్మలతో, అవి రాసేసుకోండి. బతాస్. నెక్స్ట్ మోహన భోగ అంటే మంచి భోగం. మోహన భోగము అంటే మంచి పదార్థాలు తయారు. మోహన భోగం. గజక. గజక అంటే మనం అంటాం కదా, ఇది మనం బెల్లం పట్టీలతో వేస్తుందా, పానీయపప్పులాగా వేస్తాం కదా, బుడ్డల పప్పుతో వేస్తామంట. గజక చెక్కిలాగా ఉంటుందన్నమాట. గజక. గజక. పల్లీల పాకం మహోదయ. పల్లీల పాకం ఏదైనా చేసుకోండి. ఇది నువ్వులతో చేస్తారండి, అంటే నార్త్ లో నువ్వులతో చేస్తారు గజక. జై. అంటే నువ్వులు చిక్కి సార్ అట్లయితే. మహోదయ మోహన భోగ అంటే మంచి భోగం అంటే దాంట్లో అన్ని రకాల పదార్థ ఐటమ్స్ ఉంటాయి. అది గోధుమ పిండితో చేస్తారు అనుకుంటా మహోదయ. మోహన భోగం అంటేనా? గోధుమ పిండి తోటి. మోహన భోగం అంటే అన్ని రకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయని మోహన భోగం అని అనుకుంటా. సమూహిక అన్ని పదార్థాలు, పిండి పదార్థాలు, అదే బెల్లం వేసి పదార్థాలు ఏవైతే మోహన భోగం. యజ్ఞం దగ్గర కూడా చెప్తారు అది మోహన భోగం. అదే అంటే అన్ని రకాల పదార్థాలు కలిసి ఉంటాయి అన్నమాట ఎక్కువగా, అట్లా ఉండొచ్చు. ఇది బియ్యంతో చేసే పదార్థం అని ఇచ్చారు మహోదయ కృష్ణుడికి. అసలు అలాగే రాసుకో. మోహన భోగం ఎక్కువగా
దేవుని మోహన భోగం చేయడం అంటే ఏదో పదార్థం అంటే మొత్తానికి మధుర పదార్థం అది బియ్యంతో చేస్తా కొంతమంది ఒక్కొక్కరు ఒక రకం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రాంతాన్ని బట్టి ఉండేటువంటి ఆ ఒక్కొక్కరు ఒక రకం చేస్తాను. అంటే మొత్తానికి ఆ దేవుడికి సమర్పించే నైవేద్యంలో అదైనా మోహన భోగం సమర్పించాలి, నైవేద్యంగా పెట్టాలి కాబట్టి మోహన భోగం అంటాం. అది ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పదార్థం ఇష్టంగా భావిస్తుంది. ఆ రకంగా వాళ్ళు అది నైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. అది మోహన భోగం. ఇష్టమైన 10,000 పదార్థం సంవత్సరాల క్రితం చేసేవారట మహోదయ. బెంగాలీ మిఠాయి అని ఇచ్చాడు మహోదయ. బెంగాలీ మిఠాయి ఒక హల్వా లాంటి బెంగాలీ మిఠాయి. బెంగాలీ మిఠాయి ఇచ్చాడా? అదే హల్వా లాగే చేస్తారు గురూజీ. గోధుమ పిండి తోటి మోహన్. నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు అనుకో. ఈ రకంగా మనకి 20 గజక రాసిన గజక అది మీరు ఇప్పుడు చెప్పారు నాగమణి గారు. ఈ రకంగా 25 శబ్దాలు మొత్తం మనకు మధుర పదార్థాలు మనం ఎన్ని రకాలైతే ఎక్కువగా అంటే అప్పట్లో ప్రతి ఒక్క ఇంట్లో చేసుకునే వాళ్ళండి. ఇప్పుడు మనకు అక్కడ ఎక్కువగా బేకరీ మన ఇంట్లో చేయడం లేదు, కానీ బేకరీ నుంచి మనకి బయట తెచ్చుకొని మధుర పదార్థాలు కూడా ఏదో 1-2 ఐటమ్స్ చేసుకుంటా కానీ చాలా తక్కువ. మనం అప్పట్లో చాలా పదార్థాలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు. ప్రతి పండగకి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైన మధుర పదార్థం చేస్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ గుజియా అని చెప్పాము, సంయావహ, ఓకేనా. ఇటువంటి మనం కొన్ని పదార్థాలు మనం ఒక్కొక్క పర్వదినాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క పదార్థాన్ని మధుర పదార్థం చేస్తూ ఉంటాం అనమాట. అస్తు వాతావరణాన్ని బట్టి కూడా ఆ ఋతువులో ఈ కాయలు ఎక్కువగా ఉంటాయి, ఉచితకాయలు కావచ్చు. ఇప్పుడు ఏదో అవకాయ పెట్టుకుంటే సీజన్ బట్టి అలాగా ఆ పండ్లని బట్టి కూడా ఇప్పుడు చెప్పే సేవ మురబ్బ కావచ్చు, అది ఇప్పుడు బెల్ మురబ్బ కావచ్చు, అలాగే ఇంకేదో చెప్పారు నింబుక కూడా చేస్తుంటారు చాలా మంది. అలాగే ఒక్కొక్క ఒక రకంగా చేస్తూ ఉంటుంది అన్నమాట. అది ఋతువుని బట్టి, కాలాన్ని బట్టి, అలాగే పర్వదినాన్ని బట్టి ఒక్కొక్క ఒక రకం చేస్తుంటారు. చెప్పండి, ఏదో చెప్పబోయేదో. మహోదయ మోహన్ భోగ్ అంటే ఒక రకమైన హల్వా అని చెప్పి ఇచ్చాడు మహోదయ. అదే ఒక రకమైన అంటే ఒక రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తుంది. ఒక రకమైన మధుర పదార్థం. ఇవన్నీ మనకు కొంచెం ఇలాగే ఉండాలని ఏం లేదు. కాబట్టి లోకంలో ఎక్కడ ఒక్కో చోట ఒక రకమైన పేరుతో ప్రసిద్ధమై ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి తీసుకోవచ్చు. మొత్తం పదార్థం తెలుసుకోవాలి, సరిపోతుంది. అస్తు. ఇప్పుడు వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం వ్యాకరణం ఎడ్డి పెట్టుకోండి. అందులో బ్రాకెట్ చెప్పుకో. వ్యాకరణ అంశాలు ఏంటో రాసుకోండి. భగవత్ శబ్దము, భగవత్ శబ్దం, భగవత్ కామ, ధీమత్ శబ్దము, భగవత్ కామ ధీమత్ శబ్దము, భగవత్ కామ ధీమత్ శబ్దము, భగవత్ కామ ధీమత్ శబ్దము, రుద్దుకామ స్వపధాతు, రుద్దుకామ స్వపధాతు అంటే రుద్దుకామ స్వపు, రుద్దుధాతు స్వపధాతు. రుద్దుకామ స్వపధాతు, రుద్దుకామ స్వపధాతు అంటే రుద్ధాతు స్వపధాతు అనమాట. కానీ రెండింటికి ఒకే చోట రాసం ధాతు. అలాగే కర్తృవాచ్యము ఏంటంటే ఇక్కడి నుంచి విశేషంగా కర్తృవాచ్యము, 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 అలాగే పదక్రమము, కర్తృవాచ్యము మరియు పదక్రమము, కర్తృవాచ్యము మరియు పదక్రమము, కర్తృవాచ్యము మరియు పదక్రమము, కర్తృవాచ్యము మరియు పదక్రమము.
కర్తృవాచ్యము మరియు పదక్రమము. కర్తృవాచ్యము మరియు పదక్రమము. కర్తృవాచ్యము మరియు పదక్రమము. కర్తృవాచ్యము మరియు పదక్రమము. ఓకే, బ్రాకెట్లు పెట్టుకునేవన్నీ మొత్తం. ఇప్పుడు కింద రాసుకోండి. 1వ పాయింట్ కింద భగవత్ మరియు ధీమత్. భగవత్ మరియు ధీమత్ శబ్ద రూపాలను స్మరించండి. భగవత్ మరియు ధీమత్ శబ్ద రూపాలను స్మరించండి. బ్రాకెట్లో రాయండి. భగవత్ మరియు ధీమత్ శబ్దం యొక్క రూపాలను, భగవత్ మరియు ధీమత్ శబ్దాల యొక్క రూపాలను స్మరించండి. ధీమత్ శబ్దాల యొక్క రూపాన్ని స్మరించండి. శబ్దాలు ఉంటాయి, రూపాలను రాయండి. భగవత్ మరియు ధీమత్ శబ్దం యొక్క రూపాలను భగవత్ మరియు ధీమత్ శబ్దం యొక్క రూపాన్ని స్మరించండి. ఏ క్వశ్చన్ రాసుకోండి. భగవత్ మరియు ధీమత్ శబ్దం యొక్క రూపాన్ని స్మరించండి. లేదా బహుశా ధీమత్ శబ్దాలను స్మరించండి. ఎలాగైనా రాసుకుని పర్వాలేదు. ఏ క్వశ్చన్ మీద బి వచనం. చూడు శబ్ద సంఖ్య 20, 21. చూడు శబ్ద బ్రాకెట్లో ఇది ఎక్కడ ఉందంట? 20, 21. 20వ భగవత్ శబ్దము, 22 పరిశిష్టం వెనక వైపున, 21 ధీమత్ శబ్దము. చూడు శబ్ద సంఖ్య 20, 21. 20, 21. నెక్స్ట్ రుద్దుధాతు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను, రుద్దుధాతు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను 10 రకాలలో స్మరించండి. రుద్దు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను, రుద్దు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను 10 లకారాలలో స్మరించండి. రుద్దు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను, రుద్దు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను 10 లకారాలలో స్మరించండి. రుద్దు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను 10 లకారాలలో స్మరించండి. రుద్దు మరియు స్వపు ధాతు యొక్క రూపాలను 10 లకారాలలో స్మరించండి. చూడు ధాతు సంఖ్య 34, 35. అక్కడేమో శబ్ద సంఖ్య అని చెప్పి ధాతు సంఖ్య అన్నాం. చూడు ధాతు సంఖ్య 34, 35. 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 ఓకే. నియమ 165. ఇప్పుడు నియమాలు రాసుకోండి. 164 నియమం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 165వ నియమం రాసుకోండి. నియమ 165. నియమ 165. నియమ 165. కర్తృవాచ్యము.
చెప్పుకున్నది మన వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకుంటే కర్తృవాచ్యం గురించి చెప్పుకున్నాం. కర్తృవాచ్యము ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ ఈ వాచ్యాలు కర్తృవాచ్యము, కర్మవాచ్యం, భావాచ్యం అర్థమయ్యాయంటే మనకు వాక్యాలు సరళంగా రాసుకోవచ్చు. రాసుకుని నియమ 165 కర్తృవాచ్యము. కర్తృవాచ్యము దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. కర్తృవాచ్యంలో కర్తృవాచ్యంలో కర్త ముఖ్యంగా ఉంటుంది. కర్తృవాచ్యంలో కర్త ముఖ్యంగా ఉంటుంది. కర్తృవాచ్యంలో అన్న కర్తరి వాచ్యంలో అన్న రెండు ఒకటే. మీరు కర్తరి అన్నది ఇక్కడ కర్తృ అంటున్న రెండు తేడా అనుకోవద్దు. ఓకే, కర్తృవాచ్యం అన్న కర్తరి వాచ్యం ఒకటే. సో కర్తృవాచ్యంలో కర్త ముఖ్యంగా ఉంటుంది. కర్తృవాచ్యంలో కర్త ముఖ్యంగా ఉంటుంది. అలాగే కర్తానుసారంగా క్రియ యొక్క లింగము, అలాగే కర్తానుసారంగా క్రియా యొక్క లింగము, అదేవిధంగా కర్తానుసారంగా క్రియా యొక్క లింగము, వచనము మరియు విభక్తి. కర్తానుసారంగా క్రియా యొక్క లింగము, వచనము, విభక్తి మరియు పురుషం ఉంటాయి. అంటే పురుషం అంటే ప్రథమ పురుషము, మధ్య పురుషం, ఉత్తమ పురుషం అంటారు. ఏం చెప్పినాం? కర్తృవాచ్యంలో కర్త ప్రధానంగా ఉంటుంది, అంటే ముఖ్యంగా ఉంటుంది. కర్తృవాచ్యంలో కర్త ముఖ్యంగా ఉంటుంది. అలాగే కర్తానుసారంగా క్రియా యొక్క లింగము, వచనము, విభక్తి లేదా పురుషము ఉంటాయి. కర్తానుసారంగా క్రియా యొక్క లింగము, వచనము, విభక్తి లేదా పురుషం ఉంటాయి. పురుషం ఉంటుంది లేదా పురుషం అంటే ఇక్కడ ఇవేంటి ఉంటాయంటే లింగ, విభక్తి, వచనం ఉంటుంది. అంటే పురుషం అంటే ప్రథమ పురుషం, మధ్య పురుషం, ఉత్తమ పురుషం ఉంటుంది. అంటే లేదా అంటే ఈ మూడు లేదా పురుషం అని ఉంటుంది. ఇవి ఉంటే అది పురుషం ఉంటే లింగ, విభక్తి, వచనం ఉండవు. లింగ వచన విభక్తి ఉన్నప్పుడు పురుషం ఉంటుంది అనమాట. అలా అర్థం చేసుకోండి. ఓకే, ఇది దీని యొక్క సంక్షేపంగా చెప్పుకున్నాం మనం. దీనికి ఒకసారి వినండి. ఇప్పుడు మీరు దీంట్లో ఉన్నట్టుగా రాయించాను. మరి కర్తృవాచ్యంలో అంటే దీంట్లో కొంచెం మనం ఇంకా విశేషంగా రాసుకోవచ్చు. ఎలాగంటే కర్తృవాచ్యంలో కర్తకి ప్రధానత ఉంటుంది చెప్పాం. కాబట్టి వాక్యము రాసేటప్పుడు కర్తలో ప్రథమా విభక్తి ఉంటుంది, కర్మలో ద్వితీయ విభక్తి ఉంటుంది, కర్తానుసారంగా క్రియ ఉంటుంది. అలా రాసుకోవాలి అంటే అలా చేసినప్పుడు ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎలా ఉందో అలా రాసాం కంటే అలాగే మనం కంటిన్యూ చేద్దాం. కాకపోతే ఏంటంటే మనం కింద రాసుకోండి, బ్రాకెట్ రాసుకోండి. ఇప్పుడు మనం
గురూజీ వినిపించడం లేదు. లేరు. మా గురువు గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో లేరు, ఉంది. కాదు అంటే మ్యూట్ లో ఉన్నారు గురుగారు మ్యూట్ లో ఉన్నారమ్మా. ఆ, చిన్మిత ఇప్పుడు చూడండి, కల్తీ వాక్యంలో మనం చెప్పా అంటే అది భిన్న రాసుకోండి. కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది కాబట్టి కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. అంటే కర్త ఏకవచనం అయితే క్రియాపదం ఏకవచనం, కర్త ద్వివచనం క్రియాపదం ద్వివచనం, కర్త బహువచనం అయితే క్రియాపదం బహువచనంలో ఉంటున్నాను. అంటే కర్తను బట్టి వచ్చిన క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. అంటే పైన చెప్పిన దానికి కొంచెం మనం భిన్న రూపంగా చెప్పాం. ఓకేనా? అలాగే కర్తృవాచ్యం దీన్ని కంటిన్యూ చేసి అలాగే కర్తృవాచ్యం కర్తకి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే కర్తృవాచ్యంలో కర్తకి ప్రధానత ఉంటుంది. అదేవిధంగా కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది. కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఉదాహరణ రాసుకోండి. ఇది బ్రాకెట్ క్లోజ్ చేసేసుకోండి. పైన చెప్పిన అభిప్రాయాన్ని కొంచెం భిన్నంగా చెప్పి మీరు కింద కొంచెం స్పష్టమైంది అనుకుంటాం. కొంచెం గుర్తుపెట్టాం, వాక్యం ఏ వాచ్యంలో ఉంది. మనకు ఈ కర్తృవాచ్యంలో ఉంటుంది, లేదా కర్మవాచ్యంలో ఉంటుంది, లేదా భావవాచ్యంలో ఉంటుంది. అంటే ఈ మూడు వాచ్యాలు ఏదో ఒక వాచ్యంలో ఉంటుంది. దీని దాటి ఉండదు అన్నమాట వాక్యం ఎప్పుడున్నా కూడా. కాబట్టి ఇక్కడ మనకి ఇది చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో కర్త ప్రథమ విభక్తిలో ఉండి కర్మ ద్వితీయ విభక్తిలో ఉండి కర్తని బట్టి క్రియాపదం ఉన్నట్లయితేనా దాన్ని బట్టి ఇది కర్తృవాచ్యమే అర్థం చేసుకోవాలి. ఓకే, ఆచార్యజీ ఒకసారి మళ్ళీ చెప్పరా అది బ్రాకెట్ లో రాసింది? కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు ఆ,
కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త ఎల్లప్పుడు ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇప్పుడు ప్రథమ విభక్తిలో ఉంటుందంటే ప్రథమ విభక్తిలో ఏకవచనం, ప్రథమ ద్వివచనం, ప్రథమ బహువచనం ఉండొచ్చు. కానీ విభక్తి ప్రథమ విభక్తి ఉంటుంది. అది వేరే విషయం. కర్త అది ఏకవచనం, ద్వివచనం, బహువచనం వేరే విషయం. ఫస్ట్ కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ద్వితీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రము కర్తను అనుసరించి ఉంటుంది. ఆచార్యజీ. ఇప్పుడు దీనికి ఉదాహరణ రాసుకోండి. ఇక్కడ ఇంకా కొంచెం ఓపెన్ చేసి చెప్పాడు. అనుసరించి ఉంటుందని చెప్పాం కదా. మొదట్లో మనము అర్థం చెప్పుకునేదా బ్రాకెట్లు కాకుండా అది కంటిన్యూషన్ చేసుకోండి. అంటే మనం ఇది బ్రాకెట్లు పెట్టారు కాబట్టి మధ్యలో చెప్పుకున్నాం. అది కంటిన్యూషన్ రాసేసుకోండి. దాని పక్కనే కర్త ఏకవచనంలో ఒక అంటే అదే చెప్పిన విషయాన్ని మనం స్పష్టత రాసుకోండి. ఎందుకంటే మీకు రేపొద్దున పాఠాలు చెప్పాలన్నా సామాన్య వ్యక్తులు అర్థం చేసుకోవడం కొరకు కర్త ఏకవచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంటుంది. కంటిన్యూషన్ చేయండి. బ్రాకెట్ పక్కన రాసుకోండి. కర్త ఏకవచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంటుంది. కర్త ఏకవచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంటుంది. కర్త ఏకవచనంలో ఉన్న క్రియాపదం ఏకవచనంలో ఉంటుంది. కర్త ద్వివచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా ద్వివచనంలో ఉంటుంది. క్రియాపదం కూడా ద్వివచనంలో ఉంటుంది. కర్త బహువచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. కర్త బహువచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. అంటే ఇది కేవలం క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుందని చెప్పాం కదా. అంటే కర్తను అనుసరించి ఎలా ఉంటుంది? కర్తను అనుసరించి ఉంటుంది అంటే అని చెప్పి ఇది కంటిన్యూ చేసుకుంటాం. అంటే కర్త ఏకవచనంలో ఉంటే క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంటుంది. కర్త ద్వివచనంలో ఉంటే క్రియాపదం కూడా ద్వివచనంలో ఉంటుంది. కర్త బహువచనంలో ఉంటే క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుందని తాత్పర్యం అనమాట. అలాగా రాసుకోవాలి. అదని స్పష్టత కొరకు చెప్పాను అంతే. అక్కడ ఇవ్వబడింది కాబట్టి అసలు ఉదాహరణ రాసుకోండి. బాలకాః పుస్తకాని పఠితవంతః. బాలకాః పుస్తకాని పఠితవంతః. బహువచనంలో వాక్యం ఇచ్చాం. అంటే బాలకః బాలకో బాలకః కర్త అది. కానీ ప్రథమ విభక్తిలో ఉంది. కానీ ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది అనమాట. అంటే ప్రథమ విభక్తి ఉంది ఇక్కడ మనకు. కర్మ అంటే ద్వితీయ విభక్తిలో ఉండాలి. పుస్తకాని ఇది ద్వితీయ విభక్తి బహువచనం అన్నమాట. బాలకులు బాలకాః పుస్తకాన్ని పఠితవంతః. అంటే బాలకులు పుస్తకాలను చదివారు. బహువచనంలో పఠితవంతః.
ఇప్పుడు బాలకాహ కర్త ఎంతమంది చాలా మంది ఉన్నారు కాబట్టి అందుకే క్రియాపదం అంటే పఠితవంత, ఇది కూడా పఠితవాన్ పఠితవంతో పఠితవంత, ఇది కూడా బహుశని పెట్టుకున్నాం. కర్త బహుశని ఉంది, క్రియాపదం బహుశనిలోకి వచ్చింది అన్నమాట. ఒకవేళ మన కర్త ఏకవచనంలో ఉన్నట్లయితే ఎట్లా ఉండేది? వినండి. బాలకః పుస్తకం పఠితవాన్ అలా ఉండాలి ఏకవచనం. అంటే కర్త బాలకః ఏకవచనం ఉంది, పుస్తకం ఏకవచనం పెట్టుకున్నాము. బాలకః పుస్తకం పఠితవాన్ ఏకవచనంలో, కర్త ఏకవచనంలో ఉంది, క్రియాపదం ఏకవచనం వస్తుంది. ఇంకోటి గమనించాల్సింది ఏమంటే ఒక మధ్యలో కర్మపదం ఉంది, పుస్తకాన్ని ఉంది కదా, అది మన ఇష్టం. ఏకవచనం పెట్టుకోవచ్చు, ద్వివచనం పెట్టుకోవచ్చు, బహువచనం పెట్టుకోవచ్చు. ఏదో ఒకే పుస్తకం పెట్టుకోవచ్చు, అంటే ఏకవచనం పెట్టుకోవచ్చు. కానీ కర్తను బట్టి క్రియాపదం మారుతుంది. బాలకాహ అన్నప్పుడు మాత్రం పఠితవంతః వచ్చింది. అక్కడ బాలకః అంటే అక్కడ పఠితవాన్ వస్తుందన్నమాట. బాలకౌ అంటే అక్కడ పఠితవంతౌ వస్తున్నాడు. బాలకౌ పఠితవంతౌ. మధ్యలో మనం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. వాక్యార్థాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. కానీ క్రియాపదం మాత్రం ఎల్లప్పుడూ కర్తనే చూస్తుంది. కర్త మారినప్పుడు మాత్రమే క్రియాపదం మార్చుకోవాలి. కానీ కర్తను చూసి మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు బాలకః పఠితవాన్, బాలకౌ పఠితవంతౌ, బాలకాః పఠితవంతః. మధ్యలో పుస్తకం శబ్దం బహువచనం. ఒకే వ్యక్తి ఒక పుస్తకం చదవచ్చు, ఒకే పుస్తకాన్ని ఇద్దరు వ్యక్తులు చదవచ్చు, ఒకే పుస్తకాన్ని చాలా మంది చదవచ్చు. లేదా రెండు పుస్తకాలను ఒకే వ్యక్తి చదవచ్చు, రెండు పుస్తకాలను ఇద్దరు వ్యక్తి చదువుకోవచ్చు, రెండు పుస్తకాలు చాలా మంది చదువుకోవచ్చు. అది మన ఇష్టం. మన పుస్తకం పుస్తకాన్ని ఏం పెట్టుకోవాలి? పుస్తకం ఏకవచనం, పుస్తకే ద్వివచనం, పుస్తకాన్ని బహువచనం. అది వివక్షను బట్టి ఉంటుంది. కర్త ఒక పుస్తకాన్ని చెప్పాలనుకుంటున్నాడా, రెండు పుస్తకాలను చెప్పాలనుకుంటున్నాడా, లేదా చాలా పుస్తకాలు చెప్పాలనుకుంటున్నాడా, అది వివక్షని బట్టి మనకు మధ్యలో ఉండే విభక్తిని పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము. బట్టి అక్కడ విభక్తిని బట్టి అర్థంలో మార్పు వస్తుందన్నమాట. ఇప్పుడు బాలకులు పుస్తకం పఠితవంతః అంటే బాలకులు ఎంత కలిసి ఒక పుస్తకాన్ని చదివారు, అలా పెట్టుకోవచ్చు ఏకవచనంలో. బాలకులు రెండు పుస్తకాలను చదివారు, లేదా బాలకుడు చాలా పుస్తకాలను చదివాడు, ఇక్కడ ఏకవచనం పెట్టుకోవచ్చు. అది మన కర్మపదం ఎలా పెట్టుకోవచ్చు. కానీ క్రియాపదం మాత్రం ఎల్లప్పుడూ కర్తను చూస్తూ ఉంటుంది. కర్త మారినప్పుడే క్రియాపదం మారుతూ ఉంటుంది. దాన్ని మనం గమనించాలన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? అలాగే రెండవ ఉదాహరణ వాక్యం తీసుకుని, బాలికాః పఠితవత్యః, స్త్రీని ఇచ్చింది ఇక్కడ. బాలికాః మధ్యలో క్రియాపదం మన ఇష్టం పెట్టుకోవచ్చు. బాలికాః పుస్తకాన్ని పఠితవత్యః, లేదా గ్రంథాః గ్రంథం పఠితవత్యః, లేదా గ్రంథాః అనే గ్రంథాన్ని పఠితవత్యః. గ్రంథ శబ్దం పుల్లింగ్ అనమాట. లేదా రామాయణం పఠితవత్యః, మహాభారతం పఠితవత్యః. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మధ్య కర్మపదం మన ఇష్టమైన పదం పెట్టుకోవచ్చు. జస్ట్ మీకు ముందు చూపించాలంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ గా కర్త క్రియాపదం మాత్రం ఇచ్చాడు. కర్తను బట్టి క్రియాపదం మారుతుంటుంది, కర్మను బట్టి క్రియాపదం మారదు. కర్మను మార్చుకోకపో ఏది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అర్థంలో మార్పు వస్తుంది, కానీ క్రియాపదంలో ఎటువంటి మార్పు రాదు. అర్థంలో మార్పు వస్తుంది, క్రియాపదంలో ఎటువంటి మార్పు రాదు. ఓకేనా? బాలికాః పఠితవత్యః అంటే బాలికలు చదువుతున్నారు. బాలికాః పఠితవత్యః అంటే బాలికలు చదువుతున్నారు, చదివారు. పఠితవత్య భూతకాలం లేదు. పఠితవత్య బాలికలు చదివారు, బాలికలు చదివారు అని అర్థం చేసుకోవాలి. బాలికలు చదివారు. అస్తు. అలాగే ఇంకా ఈ కర్తృవాచ్యంలోనే కొన్ని విశేషమైన బిందువులు ఉన్నాయి. ఈ కర్తృవాచ్యంలోనే కొన్ని విశేషమైన బిందువులు ఉన్నాయి. అవేంటో రేపు చెప్పుకుందాం. ఇప్పుడు దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు చెప్పిన కర్తృవాచ్యంలో మీకు ఇంకేమైనా అర్థం కానిది ఏమైనా, ఇప్పుడు కర్తృవాచ్యం గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ కర్త ప్రథమ విభక్తి, కర్మ ద్వితీయ విభక్తి, క్రియాపదం కర్తని బట్టి ఉంటుంది. అది మటుకు మెయిన్ సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి. ఇలా కనిపించిందంటే మీకు ఖచ్చితంగా అది కర్తృవాచ్యమే ఉంటుంది. ఓకేనా? కర్తృవాచ్యం కర్తకి ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. అస్తు. ఇప్పుడు ఇంకేదో సందేహం చెప్పండి. సార్ వాచ్యముకు వాచకానికి డిఫరెన్స్ ఏంటి? వాచకం అంటే మనకు వాచించేది, అంటే ఆ శబ్దం ధ్వని
వాచ్యం దేని ధ్వనిస్తున్నాం అది వాచ్యం అయిపోతుంది. ఓకేనా? పుస్తకం వాచకము, ఆ పుస్తకం పదార్థం మనకి ఉందో అది వాక్యము. అంటే ఆ పుస్తకానికి రంగులు ఆకృతి ఉన్నటువంటి పుస్తకానికి అంటే ఆ పిండం, ఇప్పుడు ఎందుకంటే మనుష్య అనేది వాచకం, ఆ పిండము వాచ్యం, ఆ స్వరూపం అన్నమాట. అలాగే అన్నిట్లో తీసుకోవాలి. శబ్దము వాచకము, దాని యొక్క అర్థము వాచ్యము. ఓకేనా? శబ్దము వాచకము, దాని యొక్క అర్థము వాచ్యం. అర్థమైందా? ఇంకా అండి? ఓకే, దీంట్లో మనకు తెలుసుకోవాల్సిన బిందువులు ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం విపులంగా చెప్పు, ఎందుకంటే మనం ప్రారంభిక రచనావళి కోమలు చెప్పుకున్నాం, అలాగే రచనావళి కోమలు చెప్పుకున్నాం. ఇక్కడ కొంచెంగా సూక్ష్మంగా చెప్పుకోవడం ప్రయత్నం. ఇవి ఎందుకంటే ఈ 3 వాక్యాలు అర్థం చేసుకున్నామంటే మీకు ఎక్కడైనా వాక్యం కనిపించినట్లయితే అది శ్లోకాల్లో కావచ్చు, రామాయణ మహాభారతం కావచ్చు, ఎక్కడైనా కానీ సాహిత్యంలో కావచ్చు, వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కర్తృవాచ్యంలో ఉందా, కర్మవాచ్యంలో ఉందా, భావవాచ్యంలో తెలిసిపోతుందన్నమాట. ఓకేనా? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి, రేపు నేను ఇంకా ట్రైనింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అస్తు. ఓకే అండి, సందేహం అంటే కూడా రేపు క్లాస్ టైం ఎప్పటి నుంచి ఉంటుందండి? టైం ఇదే ప్రకారంగా ఉంటుంది. ఈ 2 వారం వరకు మనకి, ఆదివారం వరకు, శనివారం వరకు ఇలాగే ఉంటుంది. ఎట్లా అంటే 6:45 6:30 నుంచా? 6:30కి వచ్చి పర్వాలేదు, మీరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనండి. 6:30 నుంచి 7:30, అంటే నేను కొంచెం పవన్ త్వరగా వచ్చేస్తే 7:30కి అయిపోతుంది, లేకపోతే పర్వాలేదు 8కు అయిపోతుంది. ఓకేనా? మంచిదా. ఇదే కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఈ వారం అంతా ఇలాగ ఉంటుంది, మీకు మార్పు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే అండి, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.